నమస్కారం. టుడేస్ తెలంగాణకి స్వాగతం. నేను సహస్ర. ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. గణేష్ చతుర్థి పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి వేడుకలకు కోలాహలంగా ఉన్న ఖైరతాబాద్ గణేష్ మండపం ప్రాంగణంలో బుధవారం ఒక అద్భుతం జరిగింది. భారీ వర్షాల మధ్య క్యూలో నిలబడి ఉన్న ఒక గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తోటి భక్తులు తక్షణమే స్పందించి ఆమెకు సహాయం చేసి తల్లి బిడ్డలను కాపాడారు. మానవత్వానికి సహాయానికి ఆమె గుణానికి ఈ ఘటన నిరువర్ధంలా ఉందని కూడా తెలిసింది. మరి అసాధారణ సంఘటన ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన ఒక మహిళ భర్తతో కలిసి గణేష్ దర్శనం కోసం ఉదయం నుంచే క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో తోటి భక్తుల పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. భక్తులంతా కలిసి ఆమెను పక్కనే ఉన్న కమ్యూనిటీ హాల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందించి సురక్షితంగా ప్రసవం జరిగేలా చూశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. తోటి భక్తుల సమయస్ఫూర్తి సహాయంతో ఆ మహిళ సురక్షితంగా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ గణేశుడు సన్నిధిలోనే తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడు రావడంతో ఆ తల్లి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ గణనాథుడి రూపంలో తమకు ఒక కుమారుడు జన్మించాడని, ఇది ఆ దేవుడి అనుగ్రహమని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇదే సమయంలో మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఖైరతాబాద్ గణేష్ పండుగను సందర్శించారు. 69 అడుగుల ఎత్తు ఉన్న పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహానికి ఆయన తొలి పూజ నిర్వహించారు. ఈ పూజలో ఆయనతో పాటు అధికారులు భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది 69 అడుగు ఎత్తు 28 అడుగుల వెడల్పుతో శాంతిమూర్తిగా దర్శనమిచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిశక్తి సమేతుడుగా రూపొందుకున్నారు. గణేశుడికి ఇరువైపుల పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు సహా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి ఖైరతాబాద్ గ్రామ దేవతగా ఆరాధించే గజ్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దారు. క్యూ లైన్లో నిలిచిన భక్తుల్లో నిండు గర్భిణి ప్రసవించిన సంఘటన ఒక పండుగ వాతావరణంలో తోటి వారికి సహాయం చేయాలనే భావన ఎంతో ముఖ్యమని చాటి చెప్పింది. భక్తులు తమ భక్తిని ప్రదర్శించడంతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడడం ద్వారా నిజమైన మానవత్వాన్ని చాటారు.